నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన ఉనికి ఈ భూమి మీద గోచరిస్తుంది. సర్వం శివమయం అన్నట్లుగా శివుని లీలా విశేషాలే కనిపిస్తాయి ఇక్కడ. శివ శివ అంటూ ఒక్కసారి స్మరిస్తేనే ఉబ్బి తెబ్బిబ్బైపోయే ఉబ్బులింగడు ఆ మహాదేవుడు. భక్తులు అడగిందే తడువుగా వరాలిచ్చే భోళా శంకరుడిగా నీరాజనాలందుకుంటున్న ఆ దేవదేవుడు ఎల్లెడలా కొలువుదీరి ఉన్నాడు. తన కరుణతో నమ్మి కొలిచిన వారిని ఆదుకుంటూనే ఉన్నాడు. వివిధ క్షేత్రాలలో వివిధ నామాలతో ఆవిర్భవించి తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నాడు. అలా శివుడు మల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధుగిరి. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లాలో ఉంది ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్న పురాతన ఆలయమే శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఆ దివ్యాలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దామా? మధుగిరి దివ్యక్షేత్రం చారిత్రక వారసంపదకు పెట్టింది పేరుగా నిలిచింది. హైదర్ అలీ లాంటి రాజుల పాలనలో ఉన్న ఈ క్షేత్రంలో మల్లేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైంది. సుమారు 800 సంవత్సరాల క్రితం నాటిదిగా దీనిని చెబుతారు. విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆలయాన్ని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. అతి పురాతన ఆ దివ్యాలయంలోకి మనము అడుగిడదామా? శివో మహేశ్వర పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత అంటూ ఆ పరమశివుణ్ణి ఒక్కసారి స్మరిస్తే సర్వ పాపాలు పోయి శాంతి సౌఖ్యాలు చేకూరతాయంటారు. శివుడు లీలామయుడు, సకల జగత్తును నడిపించే లయకారుడు. జననం, మరణం ఇవన్నీ శివలీలామృతంలోని అంశాలుగానే శివపురాణం చెబుతోంది. ఆత్మజ్ఞాన ప్రదాత అయిన ఆ స్వామి కొలువుదీరని ప్రాంతమంటూ ఈ భూమి మీద ఏదీ లేదంటే అతిశయోక్తి కానేరదు. ధర్మం 4 పాదాల నడిచే ప్రతి చోట శివుడుంటాడు. శివుని నివాసం కైలాసమే అయినా ఆ స్వామి ఎప్పుడూ తన నిష్కల్మష భక్తులకు బందీ అయి ఉంటాడు. తన భక్తుల అభీష్టాలను నెరవేర్చడానికి వాడవాడలా కొలువుదీరి ఉంటాడు. అలా శివుడు కొలువుదీరిన మరో చారిత్రాత్మక ధామం మధుగిరి. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లాలో ఉన్న ఈ ధామంలో మహేశ్వరుడు మల్లేశ్వర స్వామిగా నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్నాడు. ఈ మహిమాన్విత శైవక్షేత్రాన్ని చేరుకోవడానికి బెంగళూరు వరకు రైలు లేదా బస్సులో వచ్చి అక్కడ్నుంచి ఏదైనా వాహనంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే హిందూపురం వరకు బస్సు లేదా రైల్లో వచ్చి అక్కడ్నుంచి ఏదైనా వాహనంలో నేరుగా చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం పచ్చని ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, పంట పొలాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల్ని అబ్బురపరుస్తాయి. మధుగిరి ప్రాంతం ఓ తాలూకా ప్రాంతం. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం అటు పర్యాటక ప్రాంతంగా కూడా వినుతికెక్కింది. మధుగిరి పట్టణంలోని మధుగిరి కోట చారిత్రక వారసంపదగా వినుతికెక్కింది. హైదర్ అలీ పాలించిన ఈ క్షేత్రంలో ఏకశిలా పర్వతం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్వతం ఆసియా దేశంలో ఉన్న అతిపెద్ద ఏకశిలా పర్వతంగా వినుతికెక్కింది. అలాగే ప్రపంచంలో ఉన్న ఏకశిలా పర్వత ప్రాంతాల్లో రెండవదిగా పేరుగాంచింది. తుమ్కూర్ నగరానికి 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుగిరిని పూర్వం మద్దగిరి అని పిలిచేవారు. కాలక్రమంలో అదే మధుగిరిగా రూపాంతరం చెందింది. శివుని లీలా విశేషాలకు నిలయంగా మారిన
ఈ ప్రాంతాన్ని కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం పాలెగాళ్లు పాలించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ రాజులు నిర్మించిన 2 ప్రముఖ ఆలయాల్లో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఒకటి. అతి పురాతన కట్టడాలను, నిర్మాణాలను పుణికిపుచ్చుకున్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. పాలెగాళ్ల అనంతరం వచ్చిన విజయనగర రాజులు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. అత్యంత మహిమాన్వితమైన శైవధామంగా విరాజిల్లుతోన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయానికి ముందు రాతి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. విశాలమైన ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా ఆలయ రాజగోపురం కానవస్తుంది. ఈ ఆలయం దాదాపు శిథిలావస్థకు చేరడంతో ఎంజి శ్రీనివాసమూర్తి అనే భక్తుడు ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టాడు. అతి పురాతన ఈ దివ్యాలయంలోకి ప్రవేశించే ముందు పెద్ద రాతిద్వారం కానవస్తుంది. మనోహరమైన శిల్ప సమన్వితంగా ఈ ద్వారం కానవస్తుంది. దానిని దాటుకొని ముందుకు వెళ్తే చెక్కతో చేసిన మరో పురాతన ధ్వజస్తంభముంది. దీనికి సమీపంలోనే బలిపీఠం ఉంది. దీనిని దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే నంది మంటపం కానవస్తుంది. అందమైన ఈ మండపంలో నందీశ్వరుడు శిలారూపంలో కొలువుదీరాడు. నయన మనోహరంగా ఉండే ఈ నందీశ్వరుణ్ణి భక్తులు భక్తితో దర్శించుకుని తరిస్తారు. ఈ ఆలయ ప్రాకారాలన్నీ వివిధ దేవీదేవతల శిల్పాలతో అందంగా కానవస్తాయి. భక్త కన్నప్ప, సరస్వతీమాత, సిద్ధిబుద్ధి వినాయకుడు, లక్ష్మీదేవి, నటరాజస్వామి, శివపార్వతులు, దక్షిణామూర్తి, వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు తదితర దేవతామూర్తులు కానవస్తాయి. మనోహరమైన శిల్ప విన్యాసంతో రూపుదిద్దుకున్న మహిమాన్విత శైవధామమిది. అలనాటి రాజుల ధార్మికాభిలాషను తేటతెల్లం చేసే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. అడుగడుగునా హృద్యమైన మందిరాలు, శిల్పాలతో అలరారుతోన్న ఈ ఆలయాన్ని పూర్వకాలంలో పాలెగాళ్లు నిర్మించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అపురూప శైవాలయంగా వినుతుకెక్కిన ఈ దివ్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలలో ఒకటిగా పేర్గాంచింది. ఆలయ ముఖమండపమంతా శిల్పసహిత స్తంభాలతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రాతి స్తంభాల మండపాన్ని దాటుకుని ముందుకు వెళ్తే మరో చిన్న మండపం వస్తుంది. ఈ మండపంలో ఎడమవైపున వినాయకుడు,
కాలభైరవ స్వామి, కుడివైపున షణ్ముఖుడు, హరిహరేశ్వర స్వామి, నవగ్రహ మండపం కానవస్తుంది. వీటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ద్వారాలకు అటూ ఇటూ ఉన్న శృంగి భృంగి మూర్తులను దర్శించుకుని ముందుకు కదులుతారు. గర్భాలయ ముఖమండపం అనేక శిల్పసహిత స్తంభాలతో హృద్యంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన మల్లేశ్వర స్వామి ఉద్భవ మూర్తి, స్వయంభూ స్వరూపమైన మల్లేశ్వర లింగ దర్శనం సకల పాపహరణం, సకల చింతల నివారణంగా భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ మల్లేశ్వర స్వామి వారి దివ్య మంగళలింగ రూపాన్ని దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. స్వామి సేవలో తరించి ధన్యులవుతారు. గర్భాలయానికి ఎడమవైపున విఘ్నేశ్వరుడు, కుడివైపున సప్తమాతృకల శిలామూర్తులు ఉన్నాయి. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం. వీటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. గర్భాలయంలో కొలువుదీరిన మల్లేశ్వరుడు స్వయంభువు. ఉన్నతమైన పానవట్టంపై ఉన్న మల్లేశ్వర లింగాన్ని భక్తులు మనసా వాచా దర్శించుకొని తరిస్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివుణ్ణి ప్రార్థిస్తూ కైమోడ్పులర్పిస్తారు. శివ సేవార్చనలో మునిగి తేలుతూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాలంలోనే పూజాది అర్చనలు ప్రారంభమవుతాయి. జల క్షీర పంచామృతాలతో అభిషేకించి అనంతరం స్వామిని అలంకరించడం చేస్తారు. గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆద్యంతము ఆకట్టుకునే ఈ క్రతువుని చూడడానికి రెండు కన్నులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగినో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. ఈ ఆలయంలో ప్రతి సోమవారం నాడు విశేష పర్వదినాల్లోనూ చేసే మంగళహారతి సేవలు అత్యంత నయనానందకరం. వందలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం భక్తులు తమ పూర్వజన్మ పుణ్యంగా భావిస్తారు. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.
తన అర్ధాంగి పార్వతీమాతకు అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు మహేశ్వరుడు. అందుకే ఆ తల్లి ఎల్లవేళలా స్వామి చెంతనే కొలువుతీరి ఉంటుంది. దీనికి ప్రతిగా అన్నట్లు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆ తల్లి పార్వతిగా, రాజరాజేశ్వరిగా నీరాజనాలు అందుకుంటూ భక్తుల కొలుపులు అందుకుంటోంది. ఆ మాత దర్శనం సకల జన్మల పుణ్యఫలం. ఆ మాతను మనము దర్శించుకుందానండి. గర్భాలయంలో శ్రీ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్వతీ అమ్మవారి మందిరానికి చేరుకుంటారు. వందలాది మహిళా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలో అమ్మవారు సర్వాభూషణ శోభితయై దర్శనమిస్తుంది. శిలామూర్తిగా కొలువుదీరిన ఆ తల్లి తేజో విరాజమానంగా కానవస్తుంది. అమ్మవారి మూలమూర్తికి సమీపంలో శ్రీచక్రం ఉంది. అమ్మ శ్రీచక్ర సంచారిణి కావడం వల్ల ప్రతిరోజు మహిళా భక్తులు శ్రీచక్ర పూజలు, కుంకుమ పూజలు భక్తితో నిర్వహించి తరిస్తారు. మరికొంతమంది లలితా సహస్రనామ పారాయణాలతో అమ్మను స్మరిస్తూ అది తమ జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్షిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్కావేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారణ్య రసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక గూఢగుల్ఫా పూర్వపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత నఖతీధితి సంఛన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవతి సర్వారుణాల వద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంతస్థా శివ స్వాధీన వల్లభ. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ కనకదుర్గామాత ఆలయం ఉంది. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఇక్కడ నయన మనోహరమైన శిలగా మలచబడి భక్తులకు దర్శనమిస్తుంది. ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావించి పూజాది కైంకర్యాలు నిర్వహిస్తారు. శివ పరివార దేవతలతో నిత్య భక్త జనంతో అలరారుతోన్న మహిమాన్విత శైవధామం ఇది. అతి పురాతన ఈ దివ్యాలయంలో 12 జ్యోతిర్లింగాలతో పాటు ఇతర దేవీదేవతల దర్శనం కూడా భక్తులకు కలుగుతుంది. భక్తి ముక్తులకు మార్గం సుగమం చేసే ఆ దివ్యాలయంలోని దేవతామూర్తులను దర్శించి సేవించడం కర్మానుసారంగా సంక్రమించే భాగ్యంగా భక్తులు చెప్తారు. ఇతర శైవాలయాలకు మల్లే ఈ ఆలయం కూడా అనేక మంది దేవతామూర్తుల మందిరాలతో అలరారుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ కాశీ విశాలాక్షి మందిరం ఉంది. భక్తులకు అన్న సౌభాగ్యాన్ని కలిగించే ఆ తల్లి దర్శనం మాత్రం చేతనే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
ఇక్కడే మరో పక్క కాశీ విశ్వేశ్వర స్వామి వారి మందిరముంది. అతి పురాతన ఈ మందిరంలో కాశీ విశ్వేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ మందిరానికి సమీపంలో ఉన్న మరో మందిరంలో అయ్యప్ప, గణపతి, కుమారస్వామి వార్ల మూర్తుల్ని భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో మరోపక్క 12 జ్యోతిర్లింగాలయాలున్నాయి. శ్రీశైల మల్లికార్జునుడు, కాశీ విశ్వేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, రామేశ్వరం రామలింగేశ్వరుడు, నాగేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, సోమేశ్వరుడు, భీమశంకరుడు, ఓంకారేశ్వర అమలేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు లింగరూపాలలో ఆయా మందిరాలలో దర్శనమిస్తారు. ఆయా లింగరూపాలని దర్శించుకున్న భక్తులు 12 జ్యోతిర్లింగాల దర్శనానుభూతిని పొందుతారు. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఏటా కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినాలలో నిర్వహించే ఉత్సవ సంరంభం అపూర్వం. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలలో శ్రీ మల్లేశ్వర స్వామివారు నిజంగా పాల్గొని ఆయా పూజాది ఉత్సవాలను చేయించుకుంటున్నారా అన్న అనుభూతి కలుగుతుంది. విశేషమైన చారిత్రక ప్రాధాన్యం, పౌరాణిక నేపథ్యం ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తమున్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయంటారు. సర్వే జనా సుఖినో భవంతు. శివ దర్శనం యోగ ఫలంగా పురాణాలు చెప్తున్నాయి. ప్రాప్తంతో పాటు శివ అనుజ్ఞ ఉంటేనే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని అంటారు. అందుకే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ ఆలయానికి వందలాది మంది భక్తులు వచ్చి స్వామి సేవలో మునిగి తేల్తారు. స్వామి లీలలకు పాత్రులై అది తమ జన్మజన్మల అదృష్ట భాగ్యంగా ಭಾವಿಸ್ತಾರೆ. ಮಧುಗಿರಿಯಲ್ಲಿ ಶ್ರೀ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನವು ಸುಮಾರು 800 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಚೋಳರು ಪಾಳೆಗಾರ ಆಳುತ್ತಿದ್ದರು. ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಶ್ರೀ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿಯವರಿಗೆ ಉದ್ಭವ ಮೂರ್ತಿ ಮತ್ತು ವಿಶೇಷ ಪೂಜೆಗಳು ನಡೀತದೆ. ಶ್ರೀ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವರಿಗೆ ಏನು ಇಷ್ಟಾರ್ಥವನ್ನು ಎಲ್ಲನೂ ನೆರವೇರುತ್ತದೆ. ಈ ಪ್ರಸನ್ನ ಪಾರ್ವತಿ ಸಮೇತ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿಯು ವಿಶ್ವವಿಖ್ಯಾತವಾಗುವುದರಲ್ಲಿ ಸಂದೇಹವಿಲ್ಲ. ಈ ದೇವಿಯು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಸೌಂದರ್ಯವತಿಯಾಗಿ ಎಲ್ಲರನ್ನೂ ಆಕರ್ಷಿಸುತ್ತಾ ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಕಾಲಕ್ರಮೇಣ ಹೇಗೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ವಿಶೇಷ ಹಬ್ಬ ಹರಿದಿನಗಳಲ್ಲದೆ ಅಮಾವಾಸ್ಯೆ ಹುಣ್ಣಿಮೆ ದಿನಗಳಲ್ಲೂ ಕೂಡ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಆಲಯದಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ದೇವರಿಗೆ ತನ್ನ ಹರಕೆಗಳನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳೋದ್ರ ಮೂಲಕ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ಸಿದ್ಧಿಪಡಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. మల్లేశ్వర స్వామి అంటేనే స్వామి భారీ పవర్ఫుల్ సార్. ఇది మేము అనుకుంటే అది అవుతుంది సార్. ఇక్కడ నాకు 4 ఏండ్లు బిడ్డలు ఉండలేదు. ఇక్కడ వచ్చి ఎప్పుడు రోజు నేను ఏడ్చి ప్రేయర్ చేసుకుంటా అంటే నాకు ఈ బిడ్డలు కానీ అని. అప్పుడు ఆ దేవి దైనింకనే నా కొడుకు పుట్టినడం అని నాకు ఇప్పుడు నమ్మకం ఉంది సార్. నేను 10 ఏళ్ళు ఇంకనూ ఈ దేవుని కొలుస్తా ఉన్నాను. ಈಶ್ವರುಡು ಉಂಡಡು ಚಾನಾ ಪವರ್ಫುಲ್ ದೇವಡು. ಮಲ್ಲೇಶ್ವರ ಗುಡಿ ಮತ್ತೆ ಪಕ್ಕದಲ್ಲಿರುವ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪೂಜೆ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮಂಗಳಾರತಿ ತಗೊಂಡೆ ನಾನು ಮನೇಲಿ ಹೋಗೋದು. ಆ ಪೂಜೆ ಮಾಡೋದ್ರಿಂದ ಎಲ್ಲ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ತುಂಬ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. ಒಳ್ಳೆ స్వామి బయస్తానే ఇష్టం ಹೇಳಕ್ಕೆ ఇష్టపడుతుంది. ఇక్కడ పార్వతాదేవికి మేమంతా మేము కుటుంబం అంతా వస్తూ ఉన్నాము. ಇತಿಹಾಸದ ದೇವಸ್ಥಾನ. ಇಲ್ಲಿ ಅಮ್ಮನವ್ರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಏನನ್ನ ಅನ್ಕೊಂಡು ನಾವು ಕೂತ್ಕೊಂಡು ಲಲಿತಾ ಸಹಸ್ರನಾಮ ಏನಾದರೂ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ಅದು ಗ್ಯಾರಂಟಿ ಆಗುತ್ತೆ. ನಾನು ಪ್ರತಿ ದಿವಸನೂ ಇಲ್ಲಿ ಬರ್ತಿದ್ದೆ ಮದುವೆಗೆ ಮುಂಚೆ. ಇಲ್ಲಿ ನಮ್ಮಮ್ಮ ತುಂಬಾನೇ ಪೂಜೆ ಮಾಡಿರೋದ್ರಿಂದ ನಾನು ಈ ಸ್ಥಿತಿಲಿ ಇರೋದಕ್ಕೆ ಕಾರಣ. ನಂಗೆ ಇಲ್ಲಿ ಬರೋದಕ್ಕೆ ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ಇದು ಬಹಳ ಪುರಾತನವಾದ ದೇವಸ್ಥಾನ. ಶ್ರೀ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಪುರಾತನ ಆಲಯ. ಇದು ಇಲ್ಲಿ ಭಾಳ ಉದ್ಭವ ಮೂರ್ತಿ ಶಿವನ ಮಹಿಮೆ ಅಪಾರವಾಗಿದೆ. ಈ ಉದ್ಭವ ಮೂರ್ತಿ ಇಡೀ ನಮ್ಮ ತುಮಕೂರು ಜಿಲ್ಲೆಯಲ್ಲೇ ಪ್ರಥಮ ಬಾರಿಗೆ ಉದ್ಭವ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಏಕಶಿಲಾ ಪರ್ವತದ ಇದು ಇಡೀ ಏಷ್ಯಾದಲ್ಲಿ ಅಂದರೆ ಪ್ರಪಂಚದಲ್ಲೇ 2ನೇ ಬೆಟ್ಟ ಆಗಿದೆ. ಪ್ರತಿ ವರ್ಷ ಇಲ್ಲಿ ಬ್ರಹ್ಮರಥೋತ್ಸವ ಮತ್ತು ಶಿವರಾತ್ರಿ ಮತ್ತು ಸಂಕ್ರಾಂತಿಯಲ್ಲಿ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮಗಳಾಗಿ ಸಾವಿರಾರು ಜನ ಬಂದು ಇಲ್ಲಿ ಹೋಗೋಂಥ ಒಂದು ವಾಡಿಕೆ ಪ್ರತೀತಿಗಳು ನಡೀತಾ ಇರ್ತವೆ. ತುಮಕೂರು
ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಇದೊಂದು ಉತ್ತಮವಾದ ಶಿವ ಟೆಂಪಲು ಮತ್ತು ಈಶ್ವರನ್ ವಿಷ್ಣು ಟೆಂಪಲ್ಗಳಿರೋದ್ರಿಂದ ಇದನ್ನು ವಿಶೇಷ ಆದ್ಯತೆ ಕೊಡಬೇಕು ಅಂತ ನಾನು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರನೂ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರನೂ ಒತ್ತಾಯಿಸ್ತಾ ಈ 2 ದೇವಸ್ಥಾನಗಳ ನಾವು ಕಮಿಟಿ ಸದಸ್ಯರುಗಳಾಗಿದ್ದೀವಿ. ಈ ದೇವಸ್ಥಾನ ಜೀರ್ಣೋದ್ಧಾರದ ಬಗ್ಗೆನೂ ನಾನು ಇದಕ್ಕೆ ಕಾರ್ಯದರ್ಶಿಯಾಗಿ ಈ ದೇವಸ್ಥಾನದ ಮೇಲ್ವಿಚಾರಣೆಯನ್ನು ಸಹ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಹಂಗಾಗಿ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನಗಳು ಭಾಳ ವಿಶೇಷ ರೀತಿಯಲ್ಲಿ ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ಯಾತ್ರಿಕರಿಗೆ ಭಾಳ ಮನಸಂತೋಷ ಉಂಟು ಮಾಡುವ ಯಾತ್ರಾ ಸ್ಥಳವಾಗಿದ್ದಾವೆ. ఈ సకల చరాచర సృష్టికి అధినాయకుడు శివుడు. ధర్మం 4 పాదాల నడిచే చోటు శివుని నివాసంగా చెప్తారు. అలాగే ఆత్మ జ్ఞానాన్ని ఎరిగి సదా పరోపకారం చేసే ప్రతి ఒక్కరిలో శివుడు ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ దేవాది దేవుని కైలాసనాథుడి అపార కరుణామృతం అందరి మీద వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. మరి నమస్కారం.